ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకునేటప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ లామినేట్ సెలెక్ట్ చేయాలి, మ్యాట్ సెలెక్ట్ చేయాలా, గ్లాసీ లామినేట్ సెలెక్ట్ చేయాలన్నది బిగ్గెస్ట్ మోస్ట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఉంటుంది. సో జనరల్లీ గ్లాసీ లామినేట్ ఏంటంటే హైలీ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. సో కొంచెం తక్కువ స్పేస్ ఉంది అండ్ న్యాచురల్ లైట్ కూడా తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఇట్స్ బెటర్ టు గో ఫర్ లామినేట్స్, గ్లాసీ లామినేట్స్. ఎందుకంటే ఇంట్లో రిఫ్లెక్షన్స్ ఉండడం వల్ల మీ స్పేస్ కొంచెం పెద్దగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఎట్ ది సేమ్ టైం చాలా వైబ్రెంట్ ఎక్సలెంట్ లుక్ తో కనిపిస్తుంది. మీరు చూడగానే అరే ఇట్లా కనిపించాలరా నా ఇల్లు అని అనుకుంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ గ్లాసీ లామినేట్. దీంట్లో ఒక్క మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇలా చేస్తే ఇఫ్ యూ కెన్ సీ మీకు దీంట్లో ఫింగర్ ప్రింట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి అండ్ స్క్రాచెస్ కూడా చాలా ఈజీగా కనిపిస్తాయి. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే యుల్ గెట్ టు నో కొంచెం దీంట్లో స్క్రాచెస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కువ వైబ్రెంట్గా ఇట్లా కనిపించాలంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ గ్లాసీ లామినేట్స్. అండ్ సెకండ్ వన్ ఇస్ మ్యాట్ లామినేట్. ఈ మ్యాట్ లామినేట్ ఏంటంటే లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కంప్లీట్గా. గ్లాసీకి కంప్లీట్లీ అపోజిట్ అనమాట. ఎక్కువ లైట్స్ ఉన్నప్పుడు ఇట్ అబ్జార్బ్స్ ద ఎంటైర్ లైట్ అండ్ చాలా సటిల్గా సూతింగ్గా కనిపిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్కి అలా చేసుకునే వాళ్ళు, కంటిన్యూస్గా రూమ్స్లోనే కూర్చునే వాళ్ళు ఆ గ్లేర్ ఎక్కువగా మనకి కనిపించకుండా ఉండాలంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ మ్యాట్ లామినేట్. అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో ఒక బెనిఫిట్ ఏంటంటే మీకు మెయింటెనెన్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు చూపించినట్టుగా ఫింగర్ ప్రింట్స్ కూడా అంత ఈజీగా పడవు. సో లో మెయింటెనెన్స్ ఉంటుంది దీనికి. కానీ దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఇది రూమ్ని చాలా